ప్రతిరోజు మనం పేపర్ ఓపెన్ చేస్తే అనేక న్యూస్‌లు కనబడతా ఉంటాయి. ప్రతిదానికి కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటది. ఎందుకంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఒకటి మిస్సింగ్ కేస్ జరుగుతుంది. ఆ మిస్ అయిన కేసు ఎవరిదో ఏదో ఇంటర్‌లింక్ ఉంది. ఈ ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంటది. యాక్సిడెంట్ జరగడం సర్వసాధారణం గానీ, యాక్సిడెంట్ తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకోకపోవటం, శవాన్ని తీసుకెళ్ళకపోవటం అనేది కొత్త విషయం అని చెప్పి. నిజంగా కూడా ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. చాలా చాలా కొత్త పాయింట్ అనమాట. ఈ పాయింట్‌తోని ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా పేరే 'కర్మణ్యేవాధికారస్తే'. ఈ 'కర్మణ్యేవాధికారస్తే' అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తా ఉంటాడు. దానికి సంబంధించి అర్థం అంటే సినిమా కూడా చూడండి అని చెప్పేసి ఈ సినిమా టీం కూడా గతంలో చెప్పారు. ట్రైలర్ చాలా 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 బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. అక్టోబర్ 31 తారీఖున ప్రేక్షకులకు ముందుకు రానుంది. చాలా మంచి రిలీజ్‌లో చేస్తున్నారు. చాలా పెద్దగా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి జవాజీ సురేంద్ర అయి ఉండొచ్చు. ఆయన ప్రజెంట్ చేస్తుంటే ఈ సినిమాకి డిఎస్ఎస్ ప్రసాద్ నిర్మించారు. వీళ్ళిద్దరికీ కామన్‌గా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనే ఈ సినిమా దర్శకుడు, కథకుడు కూడా. అతనే అమర్దీప్ చల్లపల్లి. ఈ ముగ్గురు ఫ్రెండ్స్‌గా ఉండి ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోని వాళ్ళు ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో వచ్చారు. చూడాలి అక్టోబర్ 31 తర్వాత ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ వస్తుందనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో అక్టోబర్ 31న.